సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. ఎవరబ్బా మన ముందు యంగ్గా కనిపిస్తున్నారు అనుకోవచ్చు. సో మీరందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళకి ఏ సీరియల్లో తెలియదు కానీ గృహలక్ష్మి సీరియల్ అయితే తులసి వాళ్ళ అత్త క్యారెక్టర్గా అయితే ప్రతి ఒక్క గుండెలో నిలిచిపోయారు. సో ఇన్ని సీరియల్స్ చేస్తున్నారు, ఇన్ని మూవీస్ చేస్తున్నారు. వీళ్ళ ప్రాపర్ ఎక్కడో తెలుసా? మన కందుకూరులోనే ఉంటూ మనకి ఇప్పటి వరకు తెలియదండి. మరి పరిచయం చేసుకోవాలి కదా, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఇంకేంటి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. చిన్నపిల్లవు కదా, నీకు నమస్తే పెట్టకూడదు. దీర్ఘాయుష్మాన్ భవ. ఓ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను రా. ఇప్పుడు చూసే ప్రేక్షకులందరికి కూడా నేను నమస్తే చెప్తున్నా. సో నిజంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, దగ్గర నుంచి చూసినప్పుడు చాలా అంటే చాలా బాగున్నారు. మనం అనుకుంటూ ఉంటాం లైక్ సీరియల్లో ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళు మనతో మాట్లాడతారా లేరని చాలా అనుకుంటాం. బట్ చాలా జెన్యున్ పర్సన్, చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నారు. సో ఇంకొక చిన్న డౌట్, మీరు గృహలక్ష్మి చూసి చాలా తిట్టుంటారు కదా నన్ను. గయ్యాల గంప, రాక్షసి, ఇలాంటి అత్త ఉండకూడదు అని చెప్పేసి అందరు తిట్టుకుంటున్నారు. కోల్డ్ మెసేజ్లు వచ్చాయమ్మా, ఏమని ఇలాంటి అత్త నాకుంటే ఎలుకల మంది పెట్టి చంపేస్తాను. అవును. ఇంకొక స్పెషల్ చెప్పనా, మహేష్ బాబు నుంచి కూడా నాకు ట్విట్టర్ వచ్చింది. ఏమనంటే ఇంత చిరాకు ఫేస్ ని నేను ఎప్పుడు చూడలేదు అని. అయ్యో నిజంగా. కానీ అందరు అనుకుంటారు, సో రియల్ గా దాన్ని తీసుకోకూడదు అనమాట. అంటే యాక్టింగ్ పరంగానే మీరు యాక్టింగ్ చేస్తున్నారు, బట్ రియల్ గా మీ వ్యక్తిత్వం ఏంటో బాగుంటుంది. ఫస్ట్ లో తీసుకున్నా. ఈ గృహలక్ష్మి చేయటప్పుడు ఒక 2-3 నెలల అయ్యేనా నాకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఎక్కడికన్నా ఇలా కందుకూరు వచ్చినా, అప్పుడు ఆటోలో ఈ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, మా ఇంటి ముందు ఆగి, నీకేమొచ్చింది, ఎందుకు అలా తులసిని ఇబ్బంది పెడుతున్నావు, నీకేం పోయే కాలం, రియల్ గా తీసేసుకున్నారు వాళ్ళు. అంటే తిడుతూ ఉండేవాళ్ళు. ఏం చెప్పాలి అంటే, ఇలా తిడతారు అంటే నేను ఎప్పుడు అలా నెగిటివ్ క్యారెక్టర్ చేయలా. ఇలా తిడుతున్నారేంటి, ఎందుకు తిడుతున్నారు అని కొంచెం ఏడుపు వచ్చేది. అయ్యో, చాలా బాధపడేదాన్ని. ఆ తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పా, సార్ ఇలా తిడుతున్నారు సార్, ఊరు వెళ్ళాలంటే భయం వేస్తుంది, అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే త్రావకుంట వెళ్ళాలన్నా. త్రావకుంట మా సొంత ఊరు, అంటే మా అత్తగారి ఊరు. మా సొంత ఊరు అంటే మచిలీపట్నం. ఓకే. అలా అంటుంటే, అమ్మ వాళ్ళు నిన్ను తిడుతున్నారు అంటే నువ్వు క్యారెక్టర్ బాగా చేస్తున్నావు, ఆ విలన్ గా అంటే గయ్యాళ్ళ ఎత్తగా బాగా చేస్తున్నావు అని. ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూలు జరిగింది. మన సుమన్ టీవీ వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేశారు. ఆదాన్ టీవీ వాళ్ళు, ఇంకా చాలా, కనీసం ఒక 10-15 బుల్లితెర సూర్యకాంత్ అని పేరు పెట్టారు నాకు. అసలు ఎలా ఉన్నప్పుడు ఆ పేరు పెట్టినప్పుడు? సూర్యకాంత్ గారు అని అన్నప్పుడు నాకు మంచి ఫీల్. ఎందుకంటే నేను సూర్యకాంతం గారికి చాలా ఫేవరెట్. ఈ సీరియల్ ఒప్పుకున్నాక, అంటే ఫస్ట్ నాకు తెలియదు, ఏమే శైలజమ్మ గారిని ఒక ఆమె చేశారు ఈ క్యారెక్టర్. 3 నెలలు చేశారు ఆమె. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా వస్తే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చేయకూడదు అది ఇది అన్నారు. ఆమె మానేశారు. అనుకోకుండా ఈ క్యారెక్టర్ నన్ను వరించింది. సూపర్. అసలు ఇది ఇలా క్యారెక్టర్ అనగానే అసలు ఫస్ట్ నేను సూర్యకాంత్ గారి ఫేవరెట్ అనుకో. అసలు అక్కడి నుంచి కొంచెం ఎడం చేత ప్రాక్టీస్ మొదలు పెట్టా. ఎట్లా అంటే ఆమె ఎక్కువ ఎడం చేయ వాడుతుంది, ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఎట్లా వాడుతుంది. అది చూసి ఆ సీరియల్ మొత్తంలో ఇంచుమించు నేను ఎడం చేయవాడే. నిజంగా మీ యాక్టింగ్ సూపర్ గా ఉండేది. ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఇంకా చూడాలి. ఒక్కోసారి ఏమో మేము కూడా తిట్టుకుంటాం అనమాట, ఎందుకు అలా చేస్తుంది, కానీ అది మనం సీరియల్ పరంగానే తీసుకోవాలి. పర్సనల్ గా మళ్ళీ మీ మనసు వేరుగా ఉంటుంది, మీ వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. సో అదేంటంటే మీతో మాట్లాడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సరే, ఇన్ని చెప్పాం కదమ్మా. సో మన కందుకూర అని అంటున్నారు, అసలు కందుకూరకి అంటే మీకు సంబంధం ఏముందమ్మా? అయ్యో, మా అక్కయ్య బావగారు అంటే నాకు ఇంచుమించు అమ్మా నాన్న లాంటి వాళ్ళు. మా బావగారు ఇక్కడ కందుకూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండాలి. షోడా వీరబ్రహ్మం గారు, బ్రహ్మయ్య మేస్త్రి అంటారు, అలాగే వెల్డింగ్ షాపు. మా బావగారు నాకు తండ్రి, ఒక అన్న, అలా మా అక్కయ్య. నా పిల్లల్ని నేను మా అక్కయ్య వాళ్ళ దగ్గరే వదిలేసేదాన్ని. వాళ్ళే పెంచి 3 పిల్లల్ని 10th వరకు చదివించడం, ఆ తర్వాత నాకు అప్పచెప్పడం.
ఆ తర్వాత ఎందుకంటే అక్కయ్య పెంచడం గొప్ప కాదు, ఎందుకంటే నా రక్త సంబంధం కాబట్టి, నా బ్లడ్ కదా. అవును. కానీ మా బావగారు కూడా బంగారు తండ్రి పైన ఉన్నారు. ఇక్కడ చాలా మంది వెల్డింగ్ షాప్ వాళ్ళకి గురువు మా బావగారే. బ్రహ్మయ్య మేస్త్రి అంటే అదేంటిది ఎల్ఐసి ఎదురుకుండా ఉండేది షాప్ అప్పుడు. ఓకే. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ వినండి. డెలిషా పెట్టక ముందు ఉండేది అది, కాదు ఇప్పుడు ఉంది. మా అక్కయ్య కొడుకు చేస్తున్నాడు. ఓకే. డెలిషా పక్కన ఉంది. శ్రీను వాడి పేరు శ్రీను అంటారు, మా బావగారి కొడుకు. అట్లా ఇక్కడ రిలేషన్ అంతా నా పిల్లలందరూ ఇక్కడ హై స్కూల్ అని చదివారు. మా హై స్కూల్ వరకు ఇక్కడే. ఇక్కడ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్. ఎందుకంటే నా ముగ్గురు కొడుకులే కదా. అవును. గర్లో పాప ఆడపిల్ల లేదు, నీలాంటి ఆడపిల్ల ఉంటే బాగుంది. అయ్యో నన్ను పెంచుకోండి. పెంచుకుంటా, పాపను పెంచుకుంటున్నా నేను. ఆ తర్వాత ముగ్గురు మగపిల్లలేనండి. ఆ తర్వాత ముగ్గురు మగపిల్లలు 10th వరకు ఇక్కడే బాయ్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, అందులో చదివారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని మక్కే నాకు అప్పచెప్పేసేది. సో అలా అయితే మీ కందుకూరికి అలా సంబంధం ఉంది. మామూలుగా మీరు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారమ్మా? పుట్టింది మచిలీపట్నం అమ్మా. ఓకే. పుట్టింది మచిలీపట్నం, కానీ పెరిగి అంటే ఒక 9-10 ఏళ్ళ వరకు మచిలీపట్నం. ఆ తర్వాత ఇక విజయవాడ. నేను ఆర్టిస్ట్ అయింది, మేకప్ వేసుకుంది విజయవాడ. ఇప్పుడు నాకు 3 ఊర్లు లింక్ ఉన్నాయి. ఏమేంటి? కందుకూరు, మచిలీపట్నం. ఆగు 4 పుట్టింది బందరం, ఆర్టిస్ట్ అయింది విజయవాడ. సూపర్. మా అత్తగారిది ఒంగోలు అంటే త్రోవగుంట. మా అక్కయ్య వాళ్ళది కందుకూరు. 4. ఇలా సంబంధాలు 5 కూడా ఉంది. హైదరాబాద్. ఇది ఎండింగ్. నాకు హైదరాబాద్ అంటే ఇప్పుడు చాలా చాలా నచ్చింది. ఇది నేను అక్కడే ఫిక్స్. అమ్మ మామూలుగా ఆడపిల్లల్ని చదివించాలంటే జాబ్ చేస్తారు, జాబ్ చేస్తే బాగుంటుందని చదివిస్తారు. సో మామూలుగా మీకు అసలు అనుకున్నారా మీరు యాక్టింగ్ ఫీల్డ్ కి వస్తారు అని? తెలియదమ్మా, ఎందుకంటే మా వాళ్ళు ఎవరు అసలు మడి తడి అట్లా మడి కట్టుకుని వంట చేయటం అట్లా అసలు ఏదన్నా కానీ ఆడపిల్లని బయటకు పంపించే సంస్కృతి కాదు. కానీ అనుకోకుండా ఎందుకో నాకు తెలీదు ఆ కళామ తల్లి అదృష్టం దక్కింది. అంటే ఎవరి ద్వారా వచ్చారు మీ యాక్టింగ్ కి? ఎవరి ద్వారా అని కాదు, సపోర్ట్ బ్రతకడానికి వచ్చా. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా మీకు? లేదు. అయ్యో. మా హస్బెండ్ కి నాకు కొంచెం తేడా వచ్చాక ఏం చేయాలో తెలీదు. నా చదువు అంతంత మాత్రం, బతకడానికి ఏమన్నా కావాలి కదా. అవును. అప్పుడు మా బావగారు నాకు ఒకటి సపోర్ట్ ఇచ్చారు, దుర్గా నీ పిల్లల్ని మేము పెంచుతాం, నీకు నచ్చిన విధంగా బతుకు, చెడ్డ పేరు తెచ్చుకోకుండా బతుకు అని. అలా అప్పుడు నాకు నా చదువుకి నేనేమో అసలు అంట్లు రాదు, ఇప్పుడు అసలు పని చేయటం రాదు. అంటే మీ అమ్మ వాళ్ళు గారవంగా పెంచారనుకుంటా బాగా, అసలు అంత గారవంగా. ఆ తర్వాత ఎక్కడ నాకు పని చేయ ఇప్పటికి రాదు. ఇప్పుడు కూడా నా పిల్లలు చేసి పెడతారు తప్ప నేను చేయలేను. అయ్యో. అంటే వంట మా ఆయన నేర్పారు. అయ్యో. సో ఏదైనా ఒక పని నేర్పించి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు. అట్లా ఇక ఏం చేయాలనకుండా అనుకోకుండా మాకు విజయవాడలో మా చుట్టాలు మా అన్నయ్య గారు అవుతారు, పరబ్రహ్మచారి గారిని ఆర్మిస్ట్, ఇది యాక్టింగ్ నేర్పారు బతకడానికి. ఇక అంటే యాక్టింగ్ అంటే కొంచెమే, ఇక మిగిలినంతా నేను అలా 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 ఇక ఏదో భగవంతుడి దయ కంటే కనకదుర్గమ్మ తల్లి దయ, నటరాజ స్వామి దయ. అమ్మ మీరు ఈ యాక్టింగ్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు? అంటే ఇబ్బందులు అంటే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటమ్మా, నీకు ఎంత బాగా యాక్టింగ్ చేయి, నువ్వు కార్లో వెళ్తేనే నీకు వాల్యూ. నీకు యాక్టింగ్ రాదనుకో, రాకపోయినా పర్లా, నువ్వు కార్లో వెళ్ళావనుకో వాళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెట్టి యాక్టింగ్ నేర్పిస్తారు. అంటే డ్రామా లాగా కంటిన్యూ ఉండదు కదా. అవునవును. చిన్న చిన్న సీన్లే కదా. ఇలా చేయి అని వాళ్ళే డెవలప్ చేస్తారు. మనకి ఎంత యాక్టింగ్ వచ్చినా మన కాళ్ళు నడుపున వెళ్ళామనుకో, ఇలా నాకు చాలా సినిమాలు పోయినాయి. అయ్యో. అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా ఎందుకు ఇలా? ఏంటి మామూలు అనిపించేది ఏముంది, నేను జీవితాన్ని అర్థం చేసుకున్నానమ్మా. ఇప్పుడు ఉందమ్మా కారు? లేదమ్మా,
ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకుంటా, అవమానం ఫీల్ అయితే ఏమీ చేయలేం. ఇప్పుడు మనం కింద ఇక్కడ పడ్డామమ్మా, అవును, ఇక్కడ పడ్డాక ఆ పక్కన లేవాలంటే లేవలేం కదా. లేవాలి, అక్కడే లేస్తాం. ఎక్కడ పడితే అక్కడే లేవాలి. ఆ, మనలో నిజాయితీ ఉంటే లేస్తాం. అంటే నిజాయితీ అంటే చేతుల్లో ఓపుకుంటే లేస్తాం, జాగ్రత్తగా ఇలా పట్టుకుని ఇలా అన్నా లేస్తాం, లేకపోతే లేవలేం. అంటే ఇక్కడ బలం ఉండాలి. అవును, నిజమే అది. ఇప్పుడు నా అదృష్టం ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందంటే, కొండ ఎక్కుతా ఉంటా, 300 ఎక్కుతా, అక్కడి నుంచి ఏదో రాయి తగిలి పడిపోతా. అయ్యో, పడ్డానని ఊరుకోను. ఓ, అసలు ఎవరైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, కింద పడిపోయామని ఊరుకుంటే జీవితం అంతే లాస్ట్. పడ్డ చోటు నుంచి మళ్ళీ లేవాలి, మళ్ళీ ఎక్కాలి. ఎన్నిసార్లు పడేస్తారు భగవతుడైనా? ఎన్నిసార్లు పడేస్తాడు? కొన్నిసార్లే పడేస్తాడు. నీలో పట్టుదల ఉంటే చివరి వరకు ఎక్కుతావు. అవును. ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి అమ్మా. అమ్మ, మీరు యాక్టింగ్ లోకి వచ్చారు కదా, మీరు మూవీస్ చేస్తుంటారు, సీరియల్ చేస్తుంటారు. సో వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? మీతో యాక్టింగ్ చేసేవాళ్ళు, మీ బాండింగ్ ఎలా ఉంటుంది? సీరియల్ చేశాను, సినిమాలు చేశాను, వెబ్ సిరీస్ చేశాను, నాటకంలో నంది అవార్డ్స్, అవి ఇంకా ఒక నాటకానికైతే ఒకే ఒక నాటకానికి 86 అవార్డ్స్ వచ్చినాయి. ఓ సూపర్. అసలు మీరు అట్లా నేను అక్కడే సక్సెస్ అయ్యారు. కమెడియను, విలను, ఎక్కువ నాటకాల్లో చేస్తుంది కమెడియను, విలను. కామెడీ విలనిజం వస్తే ఏమైనా చేయొచ్చు. ఓ అమ్మ, మీరు అన్ని నిజాలు కరెక్ట్ గా మాట్లాడారు. కానీ మీరు పెద్ద పెద్ద మూవీస్ చేస్తుంటూ సీరియల్ చేస్తూ ఉన్నారు. సో మన కందుకూరులో ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అమ్మా? అంత మనవాళ్లే కదా. అంటే మీరు లెవెల్ పెరుగుతూ పోతుంది, బట్ ఈ మూవీకి ఒప్పుకోవడానికి ఏంటి కారణం? ఎంత పెరిగినా ఏం చేసినా కూడా మన వాళ్ళు, మన ఊరి వాళ్ళు. అసలు ఇక్కడ నా కందుకూరులో నేను ఇప్పుడు అసలు ఇక్కడ నన్ను చాలా మంది గృహలక్ష్మి చేసేప్పుడు ఆటోల్లో వాటిల్లో వీటిలో వచ్చి మరి ఇంటికి వచ్చి తిట్టేవాళ్ళు. అడిగాను, అంతకు ముందు చాలా చేసినా నన్ను పట్టించుకోవాలా గృహలక్ష్మి కానీ. అట్లా అసలు నా ఊర్లో నాకు గుర్తింపు. ఇది మన వాళ్ళు, సొంత ఊరు, వీళ్ళంతా నా వాళ్ళు, అందుకని చేసేసారు. అది చెయ్యాలి. ఈ సినిమా ఈ విశ్వమంగళం అనే సినిమా అందరికి బాగా నచ్చాలి, అందరూ బాగా చూడాలి, మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మన ప్రొడ్యూసర్ గారి పేరు రవికుమార్ గారు. కానీ మన రవికుమార్ గారు మామూలు ఈ ప్రొడ్యూసర్ వేణుగోపాల్ సార్, వేణుగోపాల సార్ గారు. ఆయనకు బాగా 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 లక్ష్మీ ప్రసన్నం కావాలి, బాగా డబ్బులు రావాలి. అంటే ఆయనకు బాగా డబ్బులు రావాలన్నది పాపం ఆయన మనీ కోసం చేయట్లా. నాకు తెలిసి ఆయన వైఎస్ఆర్స్ అనుకుంటున్నా, ఆయన మనీ కోసం చేయట్లా. కరోనా టైంలో కూడా ఆయన చాలా చాలా సేవ చేశారని నాకు ఇందాకే తెలిసింది. అసలు ఎంతో మందిని ఇచ్చేసి డాక్టర్లతో కానీ, మందులు కానీ, అదేంటి ఆక్సిజన్ తెప్పించట్లో కానీ చాలా సేవ చేశారని తెలిసింది. అలాంటి వ్యక్తికి ఎక్కువ మనీ వచ్చింది అనుకోండి, దాన్ని పాడు చేయరు, మళ్ళీ మంచి పనులకే వినియోగిస్తారు, మళ్ళీ ఇంకో మంచి సినిమా చేస్తారు, ఈ కందుకూరుకు ఒక మంచి పేరు తెస్తారు ప్రొడ్యూసర్ గా అని అనుకుంటున్నాను. అలాగే ఈ వేణుగోపాలరావు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తున్నాను. ఒక కందుకూరులో ఒకప్పుడు కరోనాలో అంత సేవలు చేసి ప్రజల కోసం ఏదో చేసి ఈ కందుకూరు పేరు నిలబెట్టడానికి ఒక సినిమా చేస్తున్నారు. కందుకూరు మూవీ ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు. నిజం చెప్పండి, ఏదో ఒక వాళ్ళు నమ్మిన భగవంతుడి పేరో లేకపోతే ఇంకోటో వాళ్ళ పిల్లల పేరులో ఇలా పెట్టుకుంటారు నాకు తెలిసినంత కాదు. అలాంటిది కందుకూరు మూవీ ఫ్యాక్టరీ అంటే కందుకూరు పేరు నిలబెట్టడానికి వచ్చినారు వేణుగోపాలరావు గారు. ఆయనకి ఆల్ ది బెస్ట్. ఆ తర్వాత మన డైరెక్టర్ గారు సల్మాన్ గారు, డైరెక్టర్ సల్మాన్ గారేనమ్మా. అవును, సల్మాన్ గారు చాలా చిన్న అబ్బాయి ఇలా అనిపిస్తారు, కానీ మంచి పవర్ఫుల్ కత్తి, ఒక సీమ పచ్చిమిరపకాయ, ఒక పవర్ఫుల్ కత్తి, ఒక సీమ పచ్చిమిరపకాయ. ఆయన బ్రెయిన్ లోంచి, ఎందుకంటే ఒక సినిమాలో
ఒక హీరోతో వర్క్ చేయించుకోవాలన్నా, హీరోయిన్తో వర్క్ చేయించుకోవాలన్నా, విలన్తో చేయించుకోవాలన్నా, మిగిలిన ఆర్టిస్టులతో చేయించుకోవాలన్నా, అదంతా స్క్రీన్ ప్లే బాగుండాలన్నా డైరెక్టరే గొప్ప. అలా ఆయన బ్రెయిన్లో ఏముందో ఏదన్నా కానీ పట్టుదలగా ఉన్నాడు. నేను ఆయన అనిల్ రావిపూడి గారి ఫస్ట్ సినిమాలో పటాస్ సినిమాలో చేశా. అప్పుడు ఆయన ఫస్ట్ సినిమానే కానీ అది ఎంత హిట్ అయింది. అట్లాగే ఈ డైరెక్టర్ గారు కూడా సెంచరీ కొడతారు, గ్యారెంటీగా డైరెక్టర్ గారు సెంచరీ కొడతారు. ఆ పట్టుదల ఆయనలో ఉంది. మన కో డైరెక్టర్ గారు తక్కువైన కాదు, పూరి గారి దగ్గర కో డైరెక్టర్ గా చేశారు రాజు గారు. అలాంటప్పుడు పూరి గారి ఆలోచనలన్నీ వీళ్ళు కామ్గా అన్ని మైండ్ లో పెట్టుకుంటారు. ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తారు. మన ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కదా ప్రొడ్యూసర్ గారు, పరంజ్యోతి వరకు నాకు ఐడియా ఉంది. రవికుమార్ గారు, పరంజ్యోతి రవికుమార్ గారు, పరంజ్యోతి వరకు తెలుస్తుంది ఎందుకంటే దేవుడి పేరు కదా, అది గుర్తుపెట్టిన బాగా. పరంజ్యోతి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. పక్కాగా ఇది సక్సెస్ఫుల్ సినిమా. మన కందుకూరులో ఉన్న వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు దయచేసి ఎంకరేజ్ చేయండి. ఒక మంచి సినిమా అని మన ఊరు నుంచి లేకపోతే మన జిల్లా నుంచి మన వాళ్ళు తీస్తున్నారు అన్నప్పుడు ఎంకరేజ్ చేయండి, వీలైనందుకు సహకారం చేయండి. ఆ తర్వాత మీరే చెప్పుకుంటారు వీళ్ళు బాగా పైకి ఎదిగాక వీళ్ళు మనోళ్ళు రా, మన ఊరోళ్ళు రా. ఇంటూరు వాసు గారు ఈరోజు ఎంత పేరున్నారో తెలుసు మీకు. ఇంటూరు వాసు గారు ఎక్కడైనా, మురళీకృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ఆయన మన ఊరైనే. చాలా మంది ఉన్నారు ఇలా. నేను మీ ఊరు దాన్నే కనకదుర్గమ్మ. అట్లా మన ఊరి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఏదైనా సహాయం అవసరమైనా, సహకారం అవసరమైనా అందరూ చేయండి. అలా వాళ్ళు ఒక మంచి మూవీ పుష్ప 2 లాగా నీ యవ్వ తగ్గేదేలే అన్న సినిమా తీస్తారు. ఏం సినిమా అది? విశ్వమంగళం. కందుకూరు మూవీ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. అంటే కందుకూరు మనది, మన దగ్గర నుంచి ఒక మంచి సినిమా వస్తుంది. మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. విశ్వమంగళం అనే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. మీ అందరూ కోఆపరేషన్ కావాలి. సినిమా అంతా ఓకే అయిపోయాక ఆ సినిమాని మీరు సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులైతే దండం పెడుతున్నాను. మీ కనకదుర్గమ్మ. సార్ కదండి, ఈ రోజు గృహలక్ష్మి సీరియల్లో గయ్యాల గంపగా చేసే అత్తమ్మ గారితో అయితే ఈ రోజు మనం ఇంటర్వ్యూ అయితే చేసాము. మళ్ళీ అంటుంది కానీ అదే గృహలక్ష్మిలో మంచిగా మారిపోయా. ఎండింగ్ చెప్పు, నువ్వు ఫస్ట్ చెప్పుకో. కానీ మా అందరి గుండెల్లో నిలిచిపోయింది గయ్యాల్లాగే నిలిచిపోయారు కాబట్టి సో అది మాత్రం చెప్తున్నా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. సో చాలా అందంగా కూడా ఉన్నారు. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపించింది ఇంత దగ్గరగా ఉండి. సో ఏదేదో అనుకున్నాను చేస్తూ ఉంటే, బట్ అలా ఏం లేదు, సూపర్. సో ఇలాంటి మా అమ్మగారు అయితే విశ్వమంగళి మూవీ అమ్మగారు అయితే విశ్వమంగళి మూవీ అయితే చేస్తున్నారు. హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన కందుకూరు ప్రజలు కూడా చాలా మంది దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేయండి. సో అమ్మ ఇక్కడికి వచ్చినందుకు, నేను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కందుకూరు. కెమెరామెన్ చందుతో నేను మీ సూపర్. ఒక్క నిమిషం, ఇద్దరం కలిసి అలా పెట్టద్దు. ఓకే. ఓ